కొంచెం వినడానికి కఠినంగా ఉన్నా నేను ఒక మాట చెప్తా. మా అమ్మగారి శరీరం పడిపోయినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళి చిట్ట చివర చేసే ఆనంద హోమానికి కూర్చుంటే భూమిలోంచి వచ్చాయి, నోరు ఇలా తెరుస్తున్నాయి, రంపం తెరిచినట్టుంది, ఇలా తొడ కింద ముట్టుకున్నాయి, భూమిలో కలిపోయి. నేను ఉలిక్కిపడి వాటిని చూసి ఏమిటి ఇన్నొస్తున్నాయి భూమిలోంచని ఆ పూజ చేయిస్తున్న పురోహితుడి వంక చూశాను. ఆయన అలా ఎన్నో ప్రేతాలకి చేయించాడు కదూ. ఆయన నాతో ఓ మాట అన్నాడు, భయపడకండి, అవి భూమిలోంచి వచ్చి ముట్టుకుంటాయి. చైతన్యం ఉంది, ప్రాణం ఉన్నది అంటే వాటికి తెలుసు, వెళ్ళిపోతాయి భూమిలోకి. చైతన్యము లేదు, ప్రాణం పోయింది, అరగంటలో ముక్కలు కొట్టేస్తాయి. కాబట్టి బెంగ పెట్టుకోకుండా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఏం చేయవన్నాడు. అది పరమేశ్వరుని యొక్క సృష్టి. చిజ్జడ గ్రంథి, ఆ శరీరంలోంచి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. మళ్ళీ వెనక్కి రండి. ఆయన ఉన్నాడని